మందుల సామిల గారు 2 నిమిషాలు. గౌరవనీయులు స్పీకర్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తరతరాల యుగాల చరిత్ర ఇది. ఈ చరిత్రలో మాదిగలది తెలంగాణలో ప్రత్యేకమైన స్థానం. అయ్యాక నాకు జర టైం ఇవ్వాలి, 1 నిమిషం ప్లీజ్. సరే అయితే అధ్యక్ష, తెలంగాణలో ఉన్న మాదిగలు అటు నైజాంతోని పీడించబడినరు. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ చుట్ట తిరిగినాయి. తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగే సందర్భంలో సంస్కరణ ఉద్యమం కూడా జరిగింది. ఆనాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు యాదగిరిగుట్టను మాదిగోళ్ళు ముట్టుకపోతే ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆ ప్రాంతం మాదిగోళ్ళను తీసుకుపోయి మొత్తం యాదగిరిగుట్ట పూజలు చేయించిన సందర్భం. అదేవిధంగా అరుంధతీరును దగ్గర తీసి రెడ్డి హాస్టల్లో సమావేశాలు పెట్టిన సూరవరం ప్రతాప్ రెడ్డి గారు, రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఈ జాతి పట్ల వాళ్ళకున్న అభ్యుదయవాదం అది. కనుక ఆనాడిచ్చే ఇక్కడ హైదరాబాద్లో బంధు సేవా మండలి, అరుంధతి మహాసభ ఇవన్నీ కూడా ఈ మాదిగల కోసం కొట్లాడిన సందర్భాలు. ఈ నేపథ్యమే ఇవాళ 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న మహత్తరమైన ఉద్యమం. భారతదేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత తెలంగాణ పోరాటం తర్వాత మాదిగల పోరాటం. ఈ మాదిగల పోరాటం ఇప్పటికీ నిలబడ్డది కారణమంటే వారు అసమానతలకు అన్యాయాలకు గురైంది కాబట్టి ఇలా మాదిగ పోరాటం నిలబడగలిగింది 30 ఏళ్ళుగా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఆనాడే కాంగ్రెస్ పార్టీ మాదిగలను దగ్గర తీసుకొని బాబు జగజీవన్ రావుకు ఇందిరాగాంధీ స్థానంలో, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో, నెహ్రూ గారి మంత్రివర్గంలో ప్రధానమైన స్థానం కల్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇలా కూడా ఒక నిమ్న జాతులకు కూడా మనం అవకాశం కల్పించాలని రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం పొందుపరిచే సందర్భంలో అగ్రకులాలు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి, లేకపోతే ఈ జాతి ఒక ఐక్యంగా ఉండలేకపోయిందని ఆనాడే మహనీయులు ఆలోచించడం జరిగింది. అందుకోసమనే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి డైనమిక్, ధైర్యం ఉన్న ధైర్యశాలి, ఒక అభ్యుదయవాది, ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆగస్టు 31 తారీఖున ఆగస్టు పట్టునాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో 1 నిమిషం ఆలోచించకుండా నేను తప్పకుండా ఆర్డర్ తీసుకొస్తా, మాదిగలకు అన్యాయం చేస్తా, ఏబిసిడి వర్గీకరణ చేస్తానని తలపెట్టిన రేవంత్ రెడ్డి గారికి నా జాతి పక్షాన నా